భుజం పట్టింది మెడగా. ఆగండి, సారీ కనిపించదు కదా, కింద ఏమైనా వేసుకుని ఐఎమ్ సో హైట్ 7 feet షార్ట్ గాయ్. స్టూల్ వేసుకున్నా. అయ్యో బ్యాంగిల్స్ 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 చేయకుండా అది ఆఫ్ చేసి పోయి రెడీగా తొందరగా. బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్. ఇది మా మమ్మీ వెడ్డింగ్ సారీ. నాకు చీర కట్టుకోవడం రాదు, ఏదో దోపుకున్నా. మా మమ్మీ డాడీ వెడ్డింగ్ సారీ 40 years 40 years పైంది. సీరియస్లీ నీడ్ టు లర్న్ ది డ్రేపింగ్ గేమ్, బట్ పర్లేదు అనుకుంటా. నా షోల్డర్ పట్టేసిందంట. అండ్ ఇది తంజావూరు నుంచి తెప్పించుకున్నాం. అది ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటే చంపస్వరాల్ని నేను చేసిన అలాగా ఐడియా నాకు వచ్చింది. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చైన్స్ టు వేర్ ఆన్ దిస్ శారీ. సో అయితే అప్పుడు ఐడియా వచ్చింది ఏం వేసుకోవాలని. సో దీన్ని తీసి చైన్లా చోకర్లా సెట్ చేసాం. అండ్ నేను బ్లష్ ట్రై చేశాను ఫస్ట్ టైము, జోకర్లా వచ్చింది అది. ఇప్పుడు బాగా వచ్చింది. నేను దాన్ని మళ్ళీ ఇలా అన్నా బ్రష్తో. మేకప్ శారీ నా వల్ల కాదు, అసలు నేర్చుకోవాలి, అసలు ఎలా అవుతుందో అర్థం కాదు. నేనే వస్తున్నాను, రావట్లేదు. నేను వేసుకోలేను సారీతో. సారీతో వేసుకోలేను. Where are you going? Yes. Okay. అమ్మమ్మ లేదు, తాతయ్య లేరు, నానమ్మ లేరు, తాతయ్య లేరు. నాకు ఎవ్వరు లేరు కదా, నన్ను ఎవ్వరూ చూసుకోలేదు ప్రేమగా చిన్నప్పటి నుంచి. నువ్వే చూసుకోవాలి ప్రేమగా. సారీ మా అమ్మ నాన్న వెడ్డింగ్ సారీ ఇది. మా అమ్మ నాన్న వెడ్డింగ్ సారీ. అలాగే ఇస్తారా? బేబీ ఏమైంది బేబీ? సరిగ్గా ఇయ్య బేబీ. కాలు పట్టుకొని వదిలో పెట్టాలి. అమ్మ మా మమ్మీ డాడీ సారీ ఇది పాడైపోతుంది. మా మమ్మీ డాడీ వెడ్డింగ్ సారీ. ఓ నో. ప్రేమగా చూసుకోవాలి బేబీ. నాకు ఎవ్వరు లేరు, అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య డాడీ ఎవ్వరు లేరు నాకు. ఓకే లెట్స్ గో. హ్యాపీ ఫెస్టివిటీస్. హలో. సో హ్యాపీ సంక్రాంతి. న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి మేము సంక్రాంతి చేసుకోవాలని సంక్రాంతికి రెడీ అయ్యాము. మేము బేసికలీ ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు ఎప్పుడు. అంటే లైక్ రిలేషన్షిప్లో ఉన్నాం కానీ బర్త్డేస్ కానీ న్యూ ఇయర్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అన్నీ లాంగ్ డిస్టెన్స్లోనే అయిపోయాయి కాబట్టి సో ఇప్పటి నుంచి అన్నీ సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకుంటాం ప్రతిసారి. బట్ అవ్వదు యాజ్ యూజువల్, బికాస్ లైఫ్ బిజీ అయిపోయింది. వీళ్ళ తాత మా తాత మాకు 100 కోట్లు రాసుంటే ఇప్పుడు మేము బాగానే ఉండేవాళ్ళం. మాకంత లేదు కాబట్టి మేమే రజనీకాంత్ నరసింహ మూవీలో లాగా ఎక్కువ తొలిమెట్టు సిచ్యువేషన్, కొండల బద్దలు కొట్టాలి, మేమే ఎక్కాలి. సో అదనమాట. ఎవరో ఒక 100 crores ప్రాపర్టీస్ మా మీద రాసేస్తే ఇప్పుడు మాకు బాగానే ఉండేది. మేము మా కిడ్స్ని బాగానే చూసుకునే వాళ్ళం, అంతా బాగానే ఉండేది. ఏం చేస్తాం, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలో ఒక 100 crores ప్రాపర్టీస్ రాసే తాతల దగ్గర పుడతానే మళ్ళీ. ఓకే తాత 2 పెళ్లి చేసుకొని యా. సో ఇది మా ఫాదర్ అండ్ మదర్ది శారీ అనమాట, వెడ్డింగ్ శారీ. బ్లౌజ్ నేను దీనికి తగ్గట్టు చేపించుకున్నాను.
ఆబ్వియస్లీ బ్లౌజ్ రాదు. అండ్ ఈ సారీని చిన్న చిన్న హోల్స్ కూడా పడ్డది, కానీ దాన్ని మేనేజ్ చేసి కట్టే, ఎందుకంటే 40 yearsది కదా వాళ్ళ వెడ్డింగ్ అప్పటిది. బట్ ఇది ప్రెషియస్ అనమాట, బికాస్ వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా వాళ్ళ వెడ్డింగ్ది గుర్తుగా షడప్ ఓకే, వాళ్ళ వెడ్డింగ్ది గుర్తుగా ఇచ్చారు కాబట్టి. సో ఆ సారీ అనమాట. దానికి ఇది నా బ్లౌజ్ చేయించుకున్నాను ఈ కలర్లో మగ్గం వర్క్ దాంతో. యా అదే సంగతి. మా డాడీ పైనుంచి చూసి ఆనందిస్తారు, ఎందుకంటే నేను వాళ్ళ వెడ్డింగ్ సారీ వేసుకున్నా కాబట్టి. చాలా పెద్దగా అయినాయి అండ్ ఈ కాంబినేషన్ కలర్స్ రావట్లేదు కదా అసలు ఇప్పట్లో. అప్పటికి వాళ్ళకి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంది, వైలెట్, ఈ మెరూన్. ఇప్పుడు సారీస్ అన్ని ప్లెయిన్ వస్తున్నాయి కానీ కాంబినేషన్స్ ఇంత మంచి కాంబినేషన్స్ లేవన్నమాట. యా ఎనీవే, సో అదనమాట. అందుకని వేసుకున్నాం. మా ఆయనకి పంచ కట్టిద్దాం అనుకున్నాను, బట్ పంచ లేదు. సో జీన్స్ వేసుకున్నాడు ఆ వైట్ షర్ట్ కింద. సో ఇప్పుడు మేము కార్లో ఎక్కడికి వెళ్తున్నామంటే, బడ్జెట్ అంతా పెళ్ళికే అయిపోయింది. సో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకునేడానికి మా దగ్గర డబ్బులు లేకుండా అప్పుడు, అందుకని చెప్పి ఇప్పుడు మేమే ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందాం అని చెప్పి కంట్రీ సైడ్ వెళ్తున్నాం. తనకి పట్టేసింది, వదిలేద్దాం, ఎప్పుడు అంతే, ఎప్పుడు ఏదో ఒకటి అవుతుంది. సో కంట్రీ సైడ్ వెళ్తున్నాం అనమాట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుందామని. అది సంగతి. అందుకు మళ్ళీ కార్లో కనిపిస్తున్నాం యాజ్ యూజువల్. వైట్ షర్ట్ బాగుంది కదా, మా హస్బెండ్ నేనే కొన్నాను. అన్నీ నేనే సెలెక్ట్ చేస్తాను మా హస్బెండ్కి. సరిగ్గా మాట్లాడే. సో అది ఎక్కడికి వెళ్తూనే ఉన్నాం. ఎక్కడ నాకు తెలియదు, చూస్తున్నా. ఏముంది, ఎవరో ఒక డోర్ కొట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ. ఇది ఇల్లు ఎంత ఖర్చు. సో అది అంతే 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 అంతే. సీన్ దగ్గర మాట్లాడడానికి ఏం లేకపోతే ఆపేయి, ఏదో చెప్పాలా ట్రై చేయకు. ఏదో చెప్పాలని ట్రై చేయలేదు. అంతే అంతే అంటే ఇప్పటికి అంతే టాపిక్స్ అంతే, ఇంకేముంది. అంతే. ఓకే బాయ్ గాయ్స్, లొకేషన్ కి వెళ్ళాక మేము మళ్ళీ మీకు వీడియో ఆన్ చేసి చూపిస్తాం. బాయ్, నైస్ టు మీట్ యు. వీడియో ఆన్ చేసి చూపించడానికి ఏం లేదు, అందాల ఆడపమ్మ ఆ సాంగ్ ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ సాంగ్ లో ల్యాండ్ అవుతాం మేము. యా అంతే. బాయ్. హాయ్ 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 హాయ్, వాట్సాప్. మెడ పట్టేసిందా? మెడ కాదు, భుజం పట్టేసింది, రైట్ సైడ్. నేనైతే హలో. సో మేము సంక్రాంతికి న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి ఏమో ఎప్పుడు ఇదే కోల, మాకు ఏం చేస్తాం, బడ్జెట్ ప్రాబ్లం. సో సరిగా పెట్టట్లేదు. హలో. సో ఐ ఫెల్ట్ లైక్ వేరింగ్ సంథింగ్ ట్రెడిషనల్ టుడే. సో ఐ వోర్ దిస్ బ్యూటిఫుల్ కుర్తా సెట్. చూపిస్తా ఆగండి అవుట్ఫిట్ మొత్తం. I don't think so it will fit. I don't think so it will fit in the camera, but I'll go back and I'll show you. Yeah. Kurta, bottom and shoe. Kurta, bottom which has pockets and some sandals. Yeah. It's been so long since I wore, traditional outfit. నాకు చాలా ఇష్టం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ అంటే. సో ఐ ఫెల్ట్ లైక్ వేరింగ్ సంథింగ్ ట్రెడిషనల్ టుడే. సో ఐ వోర్ దిస్ వన్. యా. అండ్ ఐ పుట్ ద బొట్టు. మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం నేను బొట్టు పెట్టుకుంటే. లెట్స్ సర్ప్రైజ్ హిమ్, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాడో. వర్క్కి వెళ్ళాడు, నేను వచ్చేసరికి ఇలా ఉంటా. ఎప్పుడు ఇంటికి వచ్చినా అంటాడు. సో యా, storage issue. I'm back. So whenever he comes home, I'll be looking like a slave, washing the dishes or doing the laundry or something or the other. So ee roju I got ready.
మన ఇండియన్ అవుట్ఫిట్ వేసుకున్నా. సో లెట్స్ సర్ప్రైజ్ హిమ్. హీ రియల్లీ లైక్స్ ఇట్ వెన్ ఐ పుట్ ద బొట్టు. సో యా, సింపుల్ కుర్తా బట్ చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది. అండ్ గ్రీన్ అండ్ లిటిల్ జుమ్కాస్. ఇవి నేను మా అత్తయ్య చిలుకూరు వెళ్ళినప్పుడు తీసుకున్నాం. యా, లెట్స్ సీ హౌ హీ విల్ రియాక్ట్. డ్రెస్కి ఏమో కానీ బొట్టుకైతే చాలా హ్యాపీగా రియాక్ట్ అవుతాడు. బికాస్ హీ లైక్స్ ఇట్ వెన్ ఐ పుట్ బొట్టు. ఎవ్రీ టైమ్ హీ లాస్ట్ మీ లైక్ బొట్టు పెట్టుకోవచ్చు కదా, బొట్టు పెట్టుకోవచ్చు కదా అని. బట్ ఇంత బిగ్ సైజ్ది తనకి నచ్చదు. స్మాల్ స్మాల్ సింపుల్ బొట్టు ఇష్టం. బట్ లెట్స్ సీ, బికాస్ ఐ పుట్ బొట్టు అండ్ ఐ ఓవర్ ఆల్ ఆఫ్ దిస్. లెట్స్ సీ హౌ మై హస్బెండ్ విల్ రియాక్ట్. షాక్ అయిపోతాడు, ఏంటి ఈరోజు డిషెస్ వాష్ చేయకుండా, లేకపోతే లాండ్రీతోనో, లేకపోతే ఏదో స్లేవ్లా కనిపించట్లేదేమో అని. యా, ఫర్ షూర్ he'll be shocked because every single time when he comes home, I'll be looking like proper slave homeless person. So I'll be doing the dishes, or I'll be doing the laundry or something or the other work, and I'll be 100% I'll be looking like a slave. So today I decided to dress up because I don't know, I'm in a good mood, so I felt like wearing something traditional. That's the reason I wore this one. I put the bottu and some jhumkis. I'll show you my outfit. Wait, let me show you my outfit. This is the top and this is the bottom. It has pocket and sandals. యా, నాకు ఏదైనా డ్రెస్కి పాకెట్స్ ఉంటే చాలా ఇష్టం. ఐ రియలీ లైక్ వెన్ ఎవర్ ఎనీథింగ్ హ్యాస్ పాకెట్స్. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ మంచి ఫీలింగ్ కదా. ఏదైనా లైక్ డ్రెస్కి పాకెట్స్ ఉంటే సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్ వెన్ ఎవర్ ఎనీ అవుట్ఫిట్ హ్యాస్ పాకెట్స్. ఐ డోంట్ నో, ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. అండ్ ఆల్సో మేము మా పూజా మందిర్ని లిటిల్ బిట్ మేక్ ఓవర్ చేసాము. ఐల్ షో యూ ఇట్. సో హియర్ ఈజ్ అవర్ పూజా మందిర్. మేము ఇండియా వచ్చే వరకు అందాక ఇలా అరేంజ్ చేసాము. యా, బికాజ్ వీ డోంట్ నో వెన్ విల్ బీ కమింగ్ టు ఇండియా. సో టిల్ దెన్ అట్లీస్ట్ గాడ్ని ఇలా పెడదాము, మరీ కింద జస్ట్ కాకుండా అని ఇలా ప్లేస్ చేసాము. యా, అంటిల్ వి కమ్ టు ఇండియా, అప్పుడు ఐ విల్ బై సమ్ ప్రాపర్ పూజా మందిర్, ఆర్ ఎల్స్ వీఆర్ థింకింగ్ టు బై సంథింగ్ హియర్. అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకోగానే సోకులన్నీ గుర్తుకొస్తాయి కదా. యా, ఐ డోంట్ నో, ఐ ఫెల్ సో గుడ్ టుడే. మై మైండ్ ఈస్ క్లియర్డ్. యా, ట్రెడిషనల్ అవుట్ఫిట్ వేసుకోగానే సోకులన్నీ గుర్తుకొస్తాయి కదా. ఐ డోంట్ నో, I feel good whenever I wear something traditional. Yeah. Okay, we'll see you. మనుషులు భయపడటానికే ఉన్నావు. తిరిగే నైస్ ట్రెడిషనల్ వేసుకో, బొట్టు పెట్టుకున్నా. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ రాకీ, కూల్ రాకీ పదా.